హలో ఆల్, వెల్కమ్ టు మనసు పలికే. వీకెండ్ లో ఒక మంచి మూవీ కోసం వెతుకుతున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. ఆ మూవీ ఏంటో కాదు, రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన లవ్ రెడ్డి. స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక క్యూట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో పెద్దవాడు నారాయణ రెడ్డి. వాడికి 30 years వచ్చి ఉంటాయి, కానీ పెళ్లి అయ్యి ఉండదు. ఆయనకి పెళ్లి చేయాలని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంబంధాలు చూస్తూ ఉంటారు, కానీ నారాయణ రెడ్డికి ఒకరు కూడా నచ్చరు. ఎందుకంటే పెళ్లి కూతురు ఫోటోలో ఒకలాగుంటుంది, బయట వేరేలా ఉంటుంది. ఆయన నాకు చూపించినదేమో ఈ బిడ్డ, ఆడుండదేమో ఆ బిడ్డ. అలా చాలా సంబంధాలు రిజెక్ట్ చేస్తాడు. అలా రిజెక్ట్ చేస్తూ ఉండగా నారాయణ రెడ్డికి ఒక అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయి పేరు దివ్య. ఆ దివ్యాని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ వన్ సైడ్ లవ్ 2 సైడ్ గా మారిందా, అమ్మాయి అసలు లవ్ చేసిందా లేదా, ఈ నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా మారాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ లో పెళ్లి గాని ప్రసాదులు ఎవరున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రొటీన్ లవ్ స్టోరీస్ లో అసలు ఉండదు. స్మూత్ గా వెళ్తూ సడన్ గా లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ని ఎవరు అసలు ఊహించలేరు, అలా ఉంటుంది ట్విస్ట్. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీకెండ్ లో మంచి సినిమా చూడాలంటే ఈ మూవీ చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. వెళ్లే ముందు ఒక చిన్న హెల్ప్. మా బాబాయ్ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, ఒకసారి సాంగ్ వినండి. అర్రే గుర్లిచ్చి గుర్లిచ్చి గుర్తిన్నే వాని గూని చప్పల మీద మన్నువయ్యా, పొర్లిచ్చి పొర్లిచ్చి దన్నిన్నే వాని ముచ్చు మొఖం మీద మన్నువయ్యా, గుర్లిచ్చి గుర్లిచ్చి గుర్తిన్నే వాని గూని చప్పల మీద మన్నువయ్యా, పొర్లిచ్చి పొర్లిచ్చి దన్నిన్నే వాని ముచ్చు మొఖం మీద మన్నువయ్యా. సాంగ్ విన్నారా? ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఛానల్ లింక్ అనేది బయోలో ఇస్తాను, వెళ్ళేసి ఛానల్లో ప్రోమో చూసి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మనసు పలికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి కంటెంట్ రాబోతుంది. ప్రతి ఒక్కదాన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనసు పలికే. సైనింగ్ ఆఫ్.